నేడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వాడవాడలా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాట్లు. వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన. కాసేపట్లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులు. సౌదీ అరేబియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత నేతకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రవాసాంధ్రులు. నెల్లూరులో రొచ్చిపోయిన టీడీపీ గూండాలు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి. ఫర్నిచర్ 2 కార్లు ధ్వంసం. ప్రసన్న కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్. జరిగిన దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న జగన్. వేమిరెడ్డి దంపతులపై మర్డర్ కేసు పెట్టాల్సిందే. అహంకారంతో ప్రసన్న కుమార్ ఇంటిపై దాడులు చేయించారన్న మాజీ మంత్రి అనిల్. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి వణికిపోతున్న కూటమి నేతలు. రేపటి బంగారుపాళ్యం పర్యటనపై పోలీసుల ఆంక్షలు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోంది. శాంతి భద్రతలు సమస్య సృష్టించాలని చూస్తున్నారని భూమన ఆరోపణ. ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ భేటీ. రేషన్ కార్డుల పంపిణీ, భూముల విలువ సవరణపై చర్చ. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన. నేడు కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అశ్విని వైష్ణవులతో భేటీ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వం. సీఎం రేవంత్ కు పాలన చేత కావడం లేదన్న కేటీఆర్. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా తరలివస్తున్న వరద. నేడు సాయంత్రం గేట్లు ఎత్తనున్న అధికారులు. తెనాలిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న మాజీ మంత్రి అంబటి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. మంత్రి కొండపల్లి అవినీతికి అడ్డు లేకుండా పోతోందని మజ్జి శ్రీనివాస్ ఆరోపణ. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో గిరిజనుల ఆందోళన. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలని డిమాండ్. కూటమి పాలనలో ఆదివాసీలకు తీవ్ర ఇబ్బందులు. ఇంటి వద్దే రేషన్ సరుకులు అందేలా సర్కార్ చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం. పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదికలో అధికారులు నిర్లక్ష్యం. సమస్యలు వినకుండా టైంపాస్ చేస్తున్నారని విమర్శలు. అరకు ఘాట్ రోడ్లో మందుబాబులతో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రాణహాని ఉంది. తమకు తక్షణమే రక్షణ కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా ఆలేరులో అమరవీరుల స్మారక స్తూపాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి. రంగారెడ్డి జిల్లా ఎన్కెపల్లిలో రైతుల ఆందోళన. తమ భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని ఆరోపణ. రైతుల నిరసనకు మద్దతు తెలిపిన బీజేపీ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం ఫారెస్ట్ రేంజ్లో వన మహోత్సవం. మొక్కలను నాటిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకే మా మద్దతు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన. బీహార్లో మంత్రాల నెపంతో దారుణం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు సజీవ దహనం. ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం. భిన్నత్వమే కూటమి బలమన్న ప్రధాని మోదీ. విదేశాలపై కొనసాగుతున్న ట్రంప్ సుంకాల పరంపర. జపాన్, దక్షిణ కొరియాపై 25% టారిఫ్స్ విధింపు. బ్రిక్స్ గ్రూప్ ఘర్షణ కోరుకోవడం లేదు. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా రియాక్షన్. అమెరికా ఫిలడెల్ఫియాలో కాల్పులు. 3 మృతి, 10 మందికి గాయాలు. ఉత్తర కరోలినాలో భారీ విధ్వంసాన్ని సృష్టించిన చాంతల్ తుఫాన్. భారీ వర్షాల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులు. అమెరికాలోని గ్రీన్ కౌంటీలో కారును ఢీకొట్టిన మినీ ట్రక్. హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవ దహనం.